హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో ఏపీడిఎస్సికి సంబంధించిన మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ చూడబోతున్నాం. సర్టిఫికేట్ల పరిశీలనకు సన్నాహాలు అంటూ ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన న్యూస్ ఆర్టికల్ చూస్తున్నాం. ఎన్నో ఏళ్ళు తరువాత కూటమి ప్రభుత్వం డిఎస్సి 2025 నిర్వహించింది. శుక్రవారం రాత్రి మెరిట్ జాబితా ప్రభుత్వం విడుదల చేసింది. కాబోయే గురువులు ఎవరో ఇప్పటికే తెలిసింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు సోమవారం ఉదయం 9 గంటల నుండి సర్టిఫికేట్ల పరిశీలన ఉండాలి. తక్కువ సమయం ఉండడంతో వాయిదా వేసినట్టు తెలుస్తుంది. ఎంపికైన అభ్యర్థులు తమ సెల్ ఫోన్కు వచ్చే మెసేజ్ వివరాల మేరకు సర్టిఫికేట్ పరిశీలన కేంద్రాలకు చేరుకోవాల్సి ఉంటుందని విద్యాశాఖ అధికారులు తెలిపారు. అలాగే ఎంపికైన ఉపాధ్యాయ అభ్యర్థులు విద్యార్హత, కుల, ఆదాయం, స్థానికత, దివ్యాంగులైతే వారి అర్హత ధ్రువపత్రాలు పరిశీలన ఉంటుంది. ఎంతో కష్టపడి పోటీ పరీక్షల్లో ప్రతిభ చూపి ఉపాధ్యాయ ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులు ఏ ఒక్క సర్టిఫికేట్ చూపించకపోయినా చిక్కుల్లో పడడమే కాదు, ఉద్యోగమే కోల్పోయే ప్రమాదం ఉంది. దీంతో ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉద్యోగానికి దరఖాస్తు చేసే సమయంలో ఏ సర్టిఫికేట్లు అప్లోడ్ చేశారో ఆ సర్టిఫికేట్లు పరిశీలనలో తప్పకుండా చూపించాలని కర్నూలు జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్. శామ్యూల్ పాల్ ఆంధ్రజ్యోతికి వివరించారు. ఉమ్మడి కర్నూలు, నంద్యాల జిల్లాల్లో స్కూల్ అసిస్టెంట్ ఎస్ఏలో తెలుగు, హిందీ, ఇంగ్లీష్, నాన్ లాంగ్వేజ్ సబ్జెక్టుల భౌతిక శాస్త్రం, జీవశాస్త్రం, గణితం, సాంఘిక శాస్త్రం, ఎస్సీటీ టీచర్లు, పీఈటీలు, టీజీటీలు, ఇంగ్లీష్ ఇలా వివిధ సబ్జెక్టుల్లో 2645 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సీఎం చంద్రబాబు నేపథ్యంలోని కూటమి ప్రభుత్వం మెగా డిఎస్సి 2025 నిర్వహించింది. రాష్ట్రంలో ఏ జిల్లాలో లేని విధంగా ఉమ్మడి జిల్లాలో అత్యధికంగా ఖాళీలు ఉండడంతో జిల్లా నుంచే కాకుండా నాన్ లోకల్ కేటగిరీలో ప్రతిభ చూపేందుకు రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి కాకుండా తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా పెద్ద సంఖ్యలో దరఖాస్తు చేసి పరీక్షలు రాశారు. 53,787 మంది అభ్యర్థులు మెరిట్ జాబితా వచ్చింది. వీరిలో రిజర్వేషన్ల ప్రకారం ఒక్కో పోస్టుకు ఒకరిని చొప్పున 2,645 మంది రేపటి ఎంపికైన అభ్యర్థులు జాబితాను ఆదివారం రాత్రి విడుదల చేసి అభ్యర్థులకు నేరుగా మెసేజ్లు పంపనున్నట్లు తెలిసింది. విద్యాశాఖ నుంచి మెసేజ్ మేరకు అభ్యర్థులు ఇంటిమేషన్ లెటర్ డౌన్లోడ్ చేసుకుని మెసేజ్లో పేర్కొన్న తేదీ సమయంలో సంబంధిత కేంద్రానికి చేరుకోవాల్సి ఉంటుంది. సర్టిఫికేట్ల పరిశీలనకు 54 బృందాలు. కర్నూలులోని రాయలసీమ విశ్వవిద్యాలయం ఎస్సీటీ అభ్యర్థులకు నన్నూరు సమీపంలో మారుతి ఎస్టేట్ శ్రీ రాఘవేంద్ర బిఎడ్ కళాశాలలో స్కూల్ అసిస్టెంట్ ఎస్ఏ లాంగ్వేజ్ అభ్యర్థులకు, నన్నూరు సమీపంలో మారుతి ఎస్టేట్ 2లో ఉన్న శ్రీనివాస బిఎడ్ కళాశాలలో స్కూల్ అసిస్టెంట్ నాన్ లాంగ్వేజెస్ అభ్యర్థులకు పరిశీలన కేంద్రాలు ఏర్పాటు చేశారు. 54 బృందాలను ఎంపిక చేశారు. ఒక్కో బృందంలో మండల విద్యా అధికారి, ప్రధానోపాధ్యాయుడు, డిప్యూటీ తహసీల్దార్, డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉంటారు. 6 బృందాలను ఒక బ్లాకుగా విభజించి ప్రతి బ్లాకుకు సాంఘిక సంక్షేమం, బీసీ, ఎస్టీ, సైనిక సంక్షేమ శాఖ ప్రతినిధులు కూడా ఉంటారు. దివ్యాంగుల అభ్యర్థులు వారి అంగవైకల్యం నిర్ధారణ కోసం మెడికల్ బోర్డుకు పంపుతారు. వినికిడి లోపం కలిగిన వారిని విశాఖ పంపించి ధృవీకరిస్తారని డీఈఓ తెలిపారు. పరిశీలన కేంద్రాల్లో ఏర్పాట్లను ఆదివారం డీఈఓ శామ్యూల్ పాల్ తనిఖీ చేశారు. పరిశీలన కేంద్రాలు ఏర్పాటు చేసిన వర్సిటీ క్యాంపస్లోకి అభ్యర్థితో పాటు సహాయకుడు ఒకరిని అనుమతిస్తారు. అవసరమైన తాగునీరు, మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశారు. ఈ సర్టిఫికేట్లు తప్పనిసరి. విద్యార్హత, ఒరిజినల్ సర్టిఫికేట్లతో పాటు ఇటీవల తీసుకున్న కుల ధృవీకరణ పత్రం, నేటివిటీ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ. 8 లక్షలలోపు ఆదాయం ఉన్నట్లు ధృవీకరించే ఆదాయ ధృవపత్రంతో పాటు గెజిటెడ్ అధికారితో ధృవీకరించిన 3 సెట్ల సర్టిఫికేట్ జిరాక్స్ కాపీలు, 5 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలతో ధృవపత్రాల పరిశీలనకు హాజరు కావాల్సి ఉంటుంది. అభ్యర్థులు వారి సెల్ ఫోన్కు వచ్చిన మెసేజ్ ప్రకారం ఆ తేదీ సమయానికి సర్టిఫికేట్ పరిశీలనకు హాజరు కాకపోతే వారి అభ్యర్థిత్వం రద్దు చేసి ఆ తర్వాత మెరిట్ లిస్టులో ఉన్న అభ్యర్థిని సర్టిఫికేట్ల పరిశీలనకు పిలుస్తారు. నిర్లక్ష్యం చేస్తే ఉద్యోగం కోల్పోయే ప్రమాదం ఉండడంతో అభ్యర్థులు అన్ని సర్టిఫికేట్లతో నిర్దేశించిన తేదీన హాజరు కావాలని విద్యాశాఖ అధికారులు తెలిపారు. మీరు కూడా ఏపీడిఎస్సికి సంబంధించిన డైలీ లేటెస్ట్ అప్డేట్స్ ముందే తెలుసుకోవాలి అంటే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. అలాగే డిస్క్రిప్షన్లో మా టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇచ్చాము, దానిపైన క్లిక్ చేసి మా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి.